ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం మరి అవి సుతం చూసేండ్రోలా. కర్ణాటకకెంచి ఏపీకి కుంకి ఏనుగులు తీసుకొచ్చినా కూడా ఆడాడ అడవుల పొంటున్న ఏనుగులు ఊళ్ళకొచ్చి బీభత్సం చేస్తూనే ఉన్నాయి. ఇక చూసిండ్రానుల్లా మందల కమానం ఏనుగులు అడవుల పొంట ఎట్లా తిరుగుతున్నాయో. తిరుపతి జిల్లా బోయపల్లిలో గానొచ్చిన గీ ఏనుగులను ఫారెస్ట్ ఆఫీసర్లు మళ్ళా అడవులకు తరిమి కొడతామని పోతే ఉల్టా గీల మీదకే ఎదురు దాడి చేసినాయట. మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనీయకుండా రాష్ట్రానికి కుంకి ఏనుగులు తెస్తారాను, గావి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేటాలకు మీకు మా ప్రతాపమేందో చూపెడతామనుకున్నాయో ఏందో గాని ఫారెస్టోళ్ల మీదనే దాడి చేసినాయట. ఇక ఈ ఏనుగుల దాడికి ఒకరిద్దరికి బగ్గనే దెబ్బలు దాకే వరకు ఆళ్లను దావకంలో చేర్పించిండ్రు. ఇక ఇది చూసిన ఆడున్నోళ్ళందరూ మస్తుగా గుబులు పడ్డారట. ఇక ఎంబటే గీ ముచ్చట మీద చుట్టుముట్టున్న ఊరలను కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ చేసిండ్రట. ఫారెస్ట్ ఆఫీసర్ల మీదనే ఏనుగులు దాడి చేసినాయి అంటే గవి ఊళ్ళ మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా మా పరిస్థితి? రాష్ట్రానికి తీసుకొచ్చిన కుంకి ఏనుగులను జల్దిన్న ట్రైనింగ్ ఇప్పించి మమ్మల్ని మా పంటల్ని ఏనుగుల బారి నుంచి కాపాడాలంటున్నారట ఆడున్న జనాలు. అయితే రాష్ట్రానికి ఎన్నో కుంకి ఏనుగులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ గీడ లోకల్ చంటిగల మేమే అంటున్నాయట గీ ఏనుగులు. గందుకే ఫారెస్టోల మీద రెచ్చిపోతున్నట్లునే అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరికి ముచ్చటెరికైన పబ్లిక్. చూడాలే మరి సర్కారోళ్ళు గా ఏనుగులకు ఎప్పుడు ట్రైనింగ్ పూర్తి చేస్తారో, వాటిని ఎప్పుడు తోలుకోబోతారో ఇక.